రానే వచ్చిండు పొద్దుగానే. మరి ఇక ఏ పేపర్లలో ఏమేం జాతకం రాసుకొచ్చిర్రు, ఎట్టట సంగతి ఏంది ఏం కదా అనేది ఇక పూస కూర్చున్నట్టుగా అరుచుకుందాం. ఎట్లా మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత. ఇక మరి మన కార్యక్రమాన్ని సురువు చేసుకుందామా? చలో ముందుగాల మహాపత్రికను తీసుకొని వచ్చిన. ఇంట్లో ఏముందయ్యా ఆయువన్న వార్త. జూన్ 2న కవిత కొత్త పార్టీ. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే ప్రకటన. షర్మిల తరహాలో బయటకు వచ్చేందుకు రెడీ. దయ్యాల మధ్య కవిత 10 ఏళ్ళు ఎలా ఉన్నారు? తండ్రి కూతుళ్ళ మధ్య మధ్యవర్తులు ఎందుకు? అంత డ్రామా. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు. ఇలా రఘునందన్ రావు ఇక మరి ఒక బాంబు పేల్చిండ్రులా. ఏమన్నాడు? తండ్రి కూతుళ్ళ మధ్యన మధ్యవర్తులు ఎందుకు? అంత డ్రామా. ఇప్పుడు కవితమ్మ ఏ పట్టు మీద ఉందంటే, డాడీ అన్న అంటే బీజేపీ వాళ్ళతోటే కొద్దిగా అంత రాసుకొని పూసుకొని తిరుగుతుండు. ఇది పార్లమెంటు ఎలక్షన్ల కాంచెల్లే మొత్తం పొక్కింది. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు అన్న కాడికి వచ్చింది కథ. ఇక నిన్న మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా గుసగుసలు బయటకు వచ్చినాయి డాడీ. ఇక అంతా గిట్ట నడుస్తుంది లోకం మీద వ్యవహారం. ఇక ఇంకో ముచ్చట, మరి పొడుగు నుంచి పొడుగు దాకా ఆయనకేనా? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు పగ్గాలు చేతికి ఇచ్చినావు. ఇంతవరకు దాకా నేను సపోర్ట్ చేయలే, సరి చేయలే. ఇక నన్నా మరి నేను కూడా నీ కడుపులో పుట్టలేదా? నేను కూడా నీ బిడ్డను కాదా? అందుకే నాకు ఇస్తే పార్టీ అధ్యక్ష పదవి ఇయ్యి, లేకపోతే నేను పక్కకు జరుగుతా, కడకు జరుగుతా. బిడ్డ నువ్వు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉంటానంటే నాకు సంతోషమే, నాకేం బాధ లేదు. అన్నను కాదని నీకు ఇస్తే రేపు పొద్దుగాల అన్న నా మీద పగబడతాడు. అందుకే ఏం చేయాలి? నువ్వు కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా, పక్కకు జరుగుతున్నట్టుగా నువ్వు డ్రామా నడిపియాలి. అప్పుడు కానీ మా చెల్లె బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి పక్కకు జరిగి కొత్త పార్టీ పెడితే రేపు పొద్దుగాల నా పరువు ఏమైద్ది, నా పచారు ఏమైద్ది, నా పలుకువాడు ఏమైద్ది? ఇక మరి ఏపీలో జగన్కు షర్మిలకు ఏ రకంగా పంచాయతీ ముదిరిందో, ఎట్లా షర్మిలమ్మ పొడుగు నుంచి పొడుగు దాకా మరలబడి అన్నకు ఎదురు మళ్ళీ నేల పట్టించిందో, రేపు కూడా నా పని గంతే. నేను ముఖ్యమంత్రిని అయిదామన్న ఆశ ఇక అడిగి ఆశ అయితట్టుంది. ఎట్ట చేయద్దు, ఏమి చేయద్దు అనేది ఇప్పుడు మరి కేటీ రాములకు ఉంటుంది. ఇక అందుకనే నువ్వు బిడ్డ నువ్వేం చేయాలి? నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయాలి. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయాలి. కేసీరావు కవితను కూడా దూరం పెట్టిండు. కేసీరావు కవితను కూడా దూరం పెట్టిండు. ఎందుకు పెట్టిండు అంటే ఇక్కడ పట్టాభిషేకం కొడుకు కావాలి కదా. కొడుకుని కాదనుకుంటా బిడ్డకు ఇయ్యలేక ఇక బిడ్డ ఎదురు మలితే కవితమ్మను కూడా కడకు నూకిండు అనేది ఇట్లా రావాలి. మనం మీరంగా ఈ డ్రామా నడిపించాలి, లోపటంగా అంతా ఒకటే అనేది వీళ్ళు ఆ డ్రామా ఉన్నట్టుంది. అది ఈ కోయిలాగా పసిగట్టింది. ఇదంతా డ్రామా అని అనుకొస్తుండు ఎంపీ రఘునందన్ రావు. మరి ఇది కూడా ఎందుకంటే మరి ఇక జీవితంలో అప్పుడప్పుడు నటన ఏకపోతే నడవనట్టుంది. ఇక మరి ఈ రకంగా నేను కడకు పోతున్నా, నేను కొత్త పార్టీ పెడుతున్నా, నేను కొత్త కుంపడి పెడుతున్నా అంటే అప్పుడు ఏమవుతుంది? అన్న కూడా అదురుకుంటాడు, అన్న కూడా బెదిరిపోతాడు, వదుశైలి అని బతిలాడతాడు. ఈ కథ నడుస్తుంది అట్లా. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే కవితమ్మను బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమి చిన్నచూపు చూడలే. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే ఆస్తి పంపకాల విషయంలో చాలా అన్యాయం జరిగింది షర్మిలమ్మకు అనేది కడకు జరిగింది.
అంత మునుపు కూడా మంచిగా ఉన్నప్పుడు కూడా కడప ఎంపీ సీటు అడిగింది షర్మిలమ్మ. అన్నా నాకు కడప ఎంపీ సీటు అన్నా 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 అని అంగలాసి పబ్బది పట్టినా జగను గింతనన్న కసిగందలే నానలే. అది పోయినాక రాజ్యసభ ఎంపీ అన్న రాజ్యసభ ఎంపీ సీట్ అని ఇయ్యన్నా అంటే అది కూడా ఇయ్యలే, అది కూడా ఉత్తబుర్రేసేసిండు. మరి ఇక్కడ కవితమ్మకు తెలంగాణలో అట్లా అన్యాయం కాలే, ఎంపీగా గెలిపించిర్రు, నిజామాబాద్లో ఎంపీగా గెలిపించిర్రు. తర్వాత మళ్ళీ కూడా పోటీ చేస్తే అప్పుడు ఓడిపోతే మళ్ళీ ఏం చేసిరయ్యా ఎమ్మెల్సీ పదవి అంటగట్టిర్రు. ఆమెను ఏనాడు చిన్న చూపు చూడలేదు, ఏ పదవి లేకుండా ఆమెను చిన్న చూపు చూడలేదు. మరి అయినా ఎందుకు ఈ కథ నడిపిస్తుర్రు ఏంది ఏం కథ అంటే కవితమ్మకు ఏమంటారు చూడు, ఇక మరి ఆమెకు రాజకీయం మీద అంత ఆరాటం ఉంది. నేను ఇక మరి జయలలిత లేక నేను తెలంగాణకు ముఖ్యమంత్రిని కావాలనేది ఆమె కలలు కంటుంది. ఇది కథ. మొత్తానికైతే ఆమె జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అనేది మాత్రము మరి ఇది ఇక మరి జనాల మధ్యలో గుసగుస 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 ఉరుకులో పెడతా ఉంది. ఇది ఎంతవరకు నిజమవుతుంది? నిజంగానే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నదా? ఇక నిన్నయాలే ఏదో మన సింగరేణి జాగృతి అని ఆ కోడియాగలు కూడా పిలిపించి మొత్తం అక్కడ కమిటీలు వేసి కమిటీలకు పెబ్బల చేసి మొత్తం మన హక్కులు మన గోసలు మన బాధలు వీటి మీద మనం పోరాడాలి, గట్టిగా తండాడాలి అని కూడా అక్కడ కూడా కమిటీలు వేసి ఇంకా ఏదో మరి ఇక జాగృతి కోళ్ళాగలో కూడా నిన్న ఇంటికి విలువనంపుకొని కూడా ఇంకా లేని శుద్ధులని ఏంచిపోసుకుంటా రాయవారి శుద్ధులని ఎలా తీసుకుంటా మనం ఎట్లా ముంగడి పోదాము, ఏం చేద్దాము, భవిష్యత్ కాలంలో మన కథ ఏంది, మన జాగృతి కథ ఏందని కూడా మరి కొన్ని కోళ్ళాగలతో ముచ్చట కూడా పెట్టింది కవితమ్మ. చూడాలి మరి రాబోయే రోజుల్లో జూన్ 2 నాడు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నదా, లేకపోతే పార్టీ అధ్యక్షురాలు అడిగినందుకు బిడ్డ అట్ట కాదు, నీకు అధ్యక్షురాలు పదవి ఇస్తే నాకేం నష్టం లేదు, నాకేం బాధ లేదు, కానీ మీ అన్న ఊకుంటట్లేడు కాబట్టి నువ్వు ఇట్లా కడకు జరిగినట్టుగా కొత్త పార్టీ పెడుతున్నట్టుగా ఈ రకంగా నువ్వు ఇట్లా ఇక మరి ఏంచిపోస్తే అప్పుడు కొంత బీఆర్ఎస్లో మీ అన్నకు కానీ మీ బావకు కానీ కొద్దిగా అంత భయం జ్వరపడుతుంది, వద్దు చెల్లె అని బతిలాడతారు అనేది కాడికి గిట్లా చేసుకొస్తే గిట్లా నడుస్తుంది అనేది డ్రామా. పెద్ద మనిషి అన్నట్టు అంత డ్రామా అనేది కూడా చూద్దాం రేపు మరి ఇది డ్రామానా నిజమా ఏంది ఏం కథ అనేది జూన్ 2 తర్వాత మనకు తేట తెల్లం కానుంది. కేటీఆర్ ఎందుకంత నామోషి, ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం ఫోటో ఉండొద్దా, ఇలాంటి వైఖరితో పార్లమెంటు ఎన్నికల్లో మీకు 0, ఇక మారకుంటే అడ్రస్ కూడా ఉండదు, జాగ్రత్త, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ధ్వజం. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి. బీఆర్ఎస్ పార్టీ పతనం కావడానికి కారు టక్కరయ్యి మూలకు పడి జంగు పట్టడానికి కారణం ఎవరయ్యా అంటే ఇప్పుడు కేటీ రాములే అని అనుకొస్తారు 75-80%. ఎందుకంటే ఈయన సూప్ అంతా మెడల మీద ఉంటుంది, ఈయన సూప్ అంతా ఈయన సూప్ అంతా ఓర సూపు, ఈయన సూప్ అంతా అహంకారం సూపు, ఈయన సూప్ అంతా ఎట్లా అంటే వాడేంది వాళ్ళ లెక్కేంది అంటే లెక్కలేని ఎవరిని కూడా లెక్కలేని సూపు సూపు. ఇది ఆఖరికి వస్తరకల్లా ఏమైంది, అహంకారం నెత్తికెక్కితే ఏమవుతుంది? ఒక్కసారి మనం చరిత్ర మళ్ళేస్తే అహంకారంతో విర్రవీగిన వాళ్ళు ఏడ పడిపోయిర్రు, పాతాళంలో పడిపోయిర్రు. అహంకారం అనేది ఎప్పుడైతే కళ్ళు నెత్తికెక్కి అహంకారం వస్తుందో అప్పుడు మనిషి ఇక పతనానికి దారి తీస్తున్నట్టు. ఇప్పుడు గదే కథ జరిగింది. ఎవరిని లెక్క పెట్టకపోవడు, వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రి అయితే ఈయన ముఖ్యమంత్రిగా ఫీల్ అయ్యిండు. వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రి అయితే నేనే ముఖ్యమంత్రిని, నేనే రాజు, నేనే మంత్రి అని ఆ రకంగా ఆయన ఎవరిని లెక్క చేయకుండా ఎమ్మెల్యేలను కనీసము
కేసీరావు గెలవకుండా ఆయన గెలవనీయకుండా చోటా మోటా నాయకులు కూడా మరి కార్యకర్తలు కూడా ఎప్పుడో ఒకసారి వాళ్ళ బాధ వాళ్ళ గోస నియోజకవర్గంలో జరుగుతున్న కథ ఆ మతలా అందిద్దామన్నా కానీ ఎప్పుడు కూడా ఈయన జనాలకు కార్యకర్తలకు చోటా మోటా లీడర్లకు ఆఖరికి ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు కూడా ఈ కోలియాగా దూరంగా ఉండి వాళ్ళను కడకు నూకింది. మీరెంత మీ లెక్కెంత ఎహప అన్నట్టుగా అట్లా అంటే పెత్తానం అధికారం చూసుకొని ఆ రకంగా అహంకారంతో మరిగా పార్టీ పతనానికి కారణమయ్యిండు కేటీ రాములు అనేది ఇప్పటికి కూడా తెలంగాణలో ఇది జనాల నాలుకల మీద నాట్యం ఆడుతున్న ముచ్చట. అహంకారం చూసిరా ఎంత పని చేస్తుందో. నిజంగానే అహంకారం. కేటీఆర్ ఎందుకంత నామోషి ఏమని రాసు చూద్దాం. ఈ జగదీశ కోయిలాగా వచ్చిందిగా ఇదేమో అంటుంది. అన్ని శాఖల్లో కమిషన్లే, ఏ మంత్రి ఎంత సంపాదించాలనే ఆరాటం, మన నీళ్లను చంద్రబాబు తీసుకెళ్తుంటే సోయి లేదా, కేటీఆర్ క్రేజ్ పెరుగుతుందనే రేవంత్ రెడ్డి ఏడుపు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అన్ని శాఖల్లో కమిషన్లే. మిషన్ భగీరథ కమిషన్, మిషన్ కాకతీయ కమిషన్ల కాకతీయ. హరితహారము ఇవాళ ఏ ఒక్క మొక్క కూడా అది బతికి బట్ట కట్టింది లేదు. హరితహారంలో మొత్తం స్కామే. వీళ్ళు చేపట్టిన ఆఖరికి వస్తున్న కల్లా కాళేశ్వరంలో కూడా 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఏమంటారు చూడు, సామెత ఉంది. ఆ సామెత ఏందో నాకు ఇప్పుడు యాదికొస్తలేదు. అన్ని శాఖల్లో కమిషన్లు, ప్రతి శాఖలో కమిషన్లు తీసుకొని 10 ఏళ్ల పాటు రాజ్యమేలి ఇవాళ తెలంగాణ అభివృద్ధిని పాతాళం దొక్కింది మీది కాదా చెప్పు. 10 ఏళ్ళు జనాలు మీకు అవకాశం ఇస్తే అభివృద్ధిని పక్కేసి పండబెడితే 1,00,000 కోట్లు అప్పు చేసి 8 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసి తెలంగాణ నెత్తి మీద పెడితే ఏ శాఖలో మీకు కమిషన్ లేనిది? అడుగున భూదందాలు, 1,00,000 కోట్ల ఎకరాలల్లా 1,00,000 కోట్ల పైసలతోటి మీరు కనపడ్డ భూమి మీద కబ్జా పెట్టి ఎదురైన భూమినల్లా అమ్ముకుంటా మీరు తానే అంటే తందానా అనుకుంటా కమిషన్ల కథ మీరు నడిపేయలేదా? అస్సలు మొత్తం కమిషన్లకు రాజు ఎవరంటే మీరు. ఇదేంది తేల్చేద్దాం. రాహుల్ కేసీ ఆదేశాలు, రంగంలోకి మీనాక్షి నటరాజన్, నేడు కీలక భేటీలు, 30న క్లైమాక్స్. కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీపై హాట్గా చర్చ జరుగుతుంది. నేతలకు పదవుల పంపిణీపై హైకమాండ్ తుది దశ క్రాస్ చెక్ కోసం మరోసారి రంగంలోకి దిగింది. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ బుధవారం కీలక భేటీలు నిర్వహించనున్నారు. అనేక వడపోతలు, అభిప్రాయ సేకరణలు, సర్వేల అనంతరం జాబితా తయారు కాగా వీటిపై మరోసారి అభిప్రాయ సేకరణ చేసేందుకు తుది కసరత్తును హైకమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గం, డిసిసిలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఉత్తమ్ భట్టి తదితర కోర్ కమిటీ సభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకున్న హైకమాండ్ సామాజిక సమీకరణల నేపథ్యంలో వీటికి తుది రూపునిస్తోంది. మొత్తానికి రాహుల్ కేసీ వేణుగోపాల్ ఆదేశాలు, రంగంలోకి మీనాక్షి నటరాజన్, నేడు కీలక భేటీలు, 30న క్లైమాక్స్. ఇక పిసిసి కార్యవర్గం మరి డిసిసిలకు ఆ డిసిసి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఎవరెవరు పార్టీలో కష్టపడుతున్నారు, ఎవరెవరు ఉరుకులో పెడుతున్నారు, ఎవరెవరు పార్టీని ఏళ్ల పడంతో నమ్ముకొని పనిచేస్తున్నారు, మరి మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి,
కొత్తగా ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి ఇస్తే పార్టీకి లాభము, ఎవరికి ఇస్తే పార్టీకి నష్టము, ఎట్లా ముందడుగు వేద్దాము, ఎవరికి మంత్రి పదవి ఇస్తే ఎవరు అడుగుతారు, అలిగిన ఆయనతోని పార్టీకి నష్టం ఏంది, ఒకవేళ ఇచ్చిన ఆయనతోటి మంత్రి పదవి ఇచ్చిన ఆయనతోటి పార్టీకి లాభం ఏంది, పంచాయతీలు లేకుండా సామరస్యంగా మరి కార్యవర్గాలు చేపడదాము అనే దాని మీద ఇక మరి మీనాక్షి నటరాజను మళ్ళా తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టబోతుందట. ఇక మరి సర్వేలు చేయబోతుందట, మీటింగులు పెట్టబోతుందట, భేటీలు కానుందట. మరి ఎట్లయితుంది ఏంది ఏం కథ రేపు 30న క్లైమాక్స్ అని అనుకొస్తుర్రు. చూద్దాం మరి. ఇక మా ఇంటి ఇంకెన్ని రోజులు ఉంది, 2 రోజులే ఉంది. 2 రోజులకు ఏం కథ బయటకు వస్తుంది, ఎవరెవరి పేర్లు తెర మీదకి వస్తాయో చూద్దాం. వచ్చింది. జూన్ 2న రాజీనామా, కవిత మరో సంచలనం, జాగృతితోనే జాగృతం, బహుజనులకు సామాజిక న్యాయం ఎజెండా, కొత్త పార్టీ దిశగా కవిత అడుగులు. బీఆర్ఎస్లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరగా తెలంగాణ ఆవిర్భావం దినం రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటనలకు రంగం సిద్ధం చేసుకుంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కవిత రాసిన లేఖ బయటకు రావడంతో మొదలైన రాజకీయ వాయుగుండం జూన్ 2న తుఫాన్గా మారే అవకాశాలున్నాయి. జూన్ 2న కొత్త పార్టీపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని జాగృతి నేతలు బయట ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టకున్న ఆ దిశగా బలమైన సంకేతాన్ని జూన్ 2న ఇచ్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అసంతృప్తితో ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తితో ఎమ్మెల్సీ కవిత ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆమె ఏ సభా సమావేశాల్లో పాల్గొన్నా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేస్తూ వచ్చారు. తాజాగా బీఆర్ఎస్ వరంగల్ సభ తర్వాత పార్టీ తీరుపై కేసీఆర్కే నేరుగా లేఖ రాశారు. ఆ లేఖ లీక్ అవడంతో తెలంగాణ రాజకీయం షేక్ అయ్యింది. ఆ తర్వాత పరిణామాలు కూడా చాలా హీట్ క్రియేట్ చేశాయి. అమెరికా నుంచి వచ్చిన కవిత ఎయిర్పోర్ట్లోనే మీడియాతో మాట్లాడుకుంటా ఏమనుకొచ్చింది, మా అయ్య మంచోడే కానీ రఘునందన్ అన్నట్టు మరి ఇంకా డ్రామానో ఏమో, మా అయ్య మంచోడే కానీ మా అయ్య చుట్టూ దయ్యాలున్నాయి, మా అయ్య చుట్టూ దయ్యాలున్నాయి. ఇక దయ్యాలు ఎవరయ్యా? ఇక ఇటు మలితే అన్న, అటు మలితే బావ, ఇటు మలితే చిన్నమ్మ కొడుకో పెద్దమ్మ కొడుకో సంతోషరావు. వీళ్ళే కదా ఆయనకు రాసుకొని పూసుకొని తిరుక్కుంటా దగ్గర వచ్చి మాట్లాడుకుంటా మంచి చెడ్డ ఏదన్నా ఉంటే గాలి గిట్లా అంటారు, గీళ్ళు గట్లా అంటారు, మన గురించి గిట్లా అనుకుంటారు అని గుసగుస చెవులేసేది. ఇక ఆయన సంతోషరావు అయితే మొత్తము మందు గోళీల కారించి వెళ్ళి మొత్తం ఆయనే నా ఇచ్చేది. బీపీ గోళీ, షుగర్ గోళీ, షడ్డ పడ్డ అంతా చదివేది మొత్తం ఆయనే నా. మంచినీళ్ళ కాంచి దూపైతుందంటే ఓరి పిల్లగా అంటే గిలాసా తీసుకొని ఉరికొచ్చి నీళ్ళు ఇచ్చేది సంతోషరావేనా. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఏంద్ర పిల్లగా అంటే గిట్ట సంగతి నాయన గిట్లా అనుకుంటారు, మన గురించి గిట్లా అనుకుంటారు అని నాయన శివులో చేస్తాడు హరీష్ రావే. అది మన కేటీ రాములేనా. ఇక హరీష్ రావు మా మామకాడ నేను కూడా 100 మార్కులు కొట్టాలి, నేను ఊకుంటే మళ్ళీ బాగుంటుంది కదా, సపసపగా ఉంటుంది వ్యవహారం, మళ్ళీ మా మామ నన్ను మర్చిపోతాడని హరీష్ రావు కూడా మామ నేను ఈడ మీటింగ్ పెట్టినా, ఆడ మీటింగ్ పెట్టినా, ఈడ ప్రెస్ మీటింగ్ పెట్టినా, ఆడ ప్రెస్ మీటింగ్ పెట్టినా దంచి కొడుతున్నా, మైకుల ముందర నేను మాట్లాడుతుంటే ఒకరికొకరికి మొత్తం పానాలు అసలు చేతుల్నే ఉండలేవు, వాళ్ళు అప్పుడే వాళ్ళ పిక్క జరుగుతుంది అదురుకుంటారు మామ అని ఈయనే తీసుకుపోయి మళ్ళీ ఆయన చెవులు వేయాలని ఇట్లా. ఇక గీలేనా మరి ఎవరి కేసీరావు చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరే గీలే. అది కథ. అదే వెళ్ళాక కేసీరావు మంచోడే కానీ కేసీరావు చుట్టూ ఉన్న దయ్యాలు మంచివి కావంటే ఇక దయ్యాలు ఎవరు గాలే. అయితే ఇప్పుడు రఘునందన్ అన్నట్టు ఇక మరి బిడ్డ నువ్వు అలిగినట్టు చెయ్యి, నేను కొట్టినట్టు చేస్తా. కేసీరావు కవితమ్మ కూడా మంచిగా ఉంటురు అనేది కూడా ఉండొద్దు బయట. అట్లా అయితే ముందుగాల మీ అన్న ఊకోడు, నా పని పడతాడు. మీ అన్న
ఏమో బిడ్డ దగ్గర తిరుగుతున్నావు, నీ సంగతి ఏంది, నీ కథ ఏందని మళ్ళీ మీ అన్న మళ్ళీ నన్ను తిప్పట్లాడుతాడు. బిడ్డో నువ్వేం చేయాలి, పక్కకు జరిగినట్టు కడకు జరిగినట్టుగా ఆ రకంగా నువ్వు డ్రామా నడిపిస్తే తర్వాత వద్దు చేయలే అని వద్దు కవిత అని హరీషు, వద్దు చేయలే అని అన్న, ఈ రకంగా నీ వెనకంగా వస్తారు, నేను బతిలాడతారు. ఇగో ఇది అసలైన కథ. కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్, ఇన్వెస్టిగేషన్కు హాజరు కావాలని అధినేత డిసైడ్. నేరుగా హాజరు అవుతానన్న కేసీఆర్ ఆన్లైన్ ద్వారా హాజరు కావచ్చని వారించిన న్యాయ నిపుణులు. విచారణకు సంబంధించిన అంశాలపై లీగల్ టీం ఇంజనీర్లతో చర్చ. కాళేశ్వరం కమిషన్ విచారణపై బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 5వ తేదీన పీసీ ఘోష్ విచారణ కమిషన్ ముందు హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంగళవారం తనతో భేటీ అయిన పార్టీలోని కొందరు సీనియర్ నేతలతో ఈ విషయాన్ని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అవకతవకల మీద మరి పెద్ద మనిషి కేసీరావు ఎప్పుడు జూన్ 5వ తేదీ నాడు మరి పీసీ ఘోష్ కమిషన్ ముందర హాజరు కావాలి. మరి చేతులు కట్టుకొని మరి మనం అడిగిన దానికల్లా సమాధానం చెప్పాలి. ఏమయ్యా 80,000 పుస్తకాలు చదివినోనివి, మరి నేనే ఇంజనీర్ను, నేనే డిజైనర్ను అని మరి టీవీలల్లా పేపర్లల్లా దంచి మాట్లాడుతీవి. మరి కాళేశ్వరం కథ గిట్లాయే, ఎందుకు తొర్రబడ్డది, ఎందుకు ఈ మేడిగడ్డ బొందలగడ్డ అయింది, ఎందుకు ఈ సుందిల్లా చిన్నబోయి వన్య తప్పింది, ఎందుకు ఈ అన్నారం ఆగమైంది అనే దాని మీద మరి ఇప్పుడు మొత్తానికి కాళేశ్వరం కథ ఏందయ్యా అంటే మరి ఇప్పుడు కేసీరావు ఏం చెప్పబోతాడు? నిన్న మొన్న 109 మంది అధికారులను విలువనంపితే చిన్న ఇంజనీర్లను, పెద్ద ఇంజనీర్లను, కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళను, అందరినీ, కలెక్టర్లను, ఆర్థిక శాఖ వాళ్ళను అందరిని విలువనంపి అడిగితే అసలు ఏం జరిగింది, ఎట్టెట్ట సంగతి, దేనికి ఖర్చు ఎంత, దేనికి రాయవరం ఎంత, మరి అద్దులు ఆల్మాలు అడిగితే అందరూ కేసీరావు చెప్పినట్టే విన్నాం మేము, కేసీరావు చేయమన్నట్టే చేసినాం మేము అని అందరూ కమిషన్ ముందర ఇట్లా గంగెద్దు లెక్క తలకాయ ఊపిల్లట. ఏం మాట్లాడకుండా అంతా ఆయనకే ఎరక. ఇప్పుడు ఈయనే మరి ఎట చేయదు, ఏం చేయదు, తప్పించకపోదునా అన్నట్టుగా ఉంటే మాత్రం ఇంకింత పీడ నా నెత్తిన పడతట్టుందని ఇప్పుడు సై కొడుతుండు. జూన్ 5 తారీఖు నాడు విచారణ పోతందుకు సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు కేసీరావు. చూడాలి 5 తారీఖు నాడు ఏం బాగోతో నడుస్తుంది, ఎట్టెట సంగతి ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ, ఇన్ఛార్జి మంత్రులు జిల్లాల్లో పర్యటించాలి. నకిలీ విత్తనాల విక్రేతలపై పీడీ యాక్ట్. జూన్ 3 నుండి రెవెన్యూ సదస్సులు. ధాన్యం సేకరణ త్వరితగతిన పూర్తి చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్. అయ్యా నకిలీ విత్తనాల విక్రేతలపై పీడీ యాక్ట్. ఏం చేస్తారో ఏం కథో. ఈ నకిలీ విత్తనాలతోటి రైతన్నలు పగ్గం పాడైపోతుర్రు. అతరబుత్తర ఆడంగా ఈడంగా తయారు చేసి ప్యాక్ చేసి మాది బారు బూరు బచ్చన్నపేట, మాది కంపెనీ, అది ఇదని, మాది ఒరిజినల్ అని, మా విత్తనాలు వేస్తే పంట దిగుబడి బ్రహ్మాండంగా వస్తుందని, కాకపోతే మీరు చూడుర్రి ఒకసారి, మేము ఇచ్చే ఈ విత్తనాలు తీసుకుపోయి ఒకసారి మీరు నాటేయిరి, మీ పంట ఎట్లా వంతుందో చూడుర్రి అని పొంకనాలు కొడుతుంటారు కొంతమంది. అవన్నీ మరి ఎక్కువ ఇప్పుడు నకిలీ విత్తనాల కథ మాత్రము జోరుగా నడుస్తున్నది. ఈ నకిలీ విత్తనాల బ్రోకర్ గాళ్ళు మరి ఎట్లా తయారు చేస్తారో ఏం కథో కానీ మొత్తానికి ఈ నకిలీ విత్తనాలతోటి అన్నదాతలు పెట్టుబడి పెట్టి పంట దిగుబడి రాక, అప్పులు పెరిగిపోయి, అప్పులకు మిత్తీలు కట్టలేక, పంట దిగుబడి రాక
ఆడికాడికే అయ్యి పశ్చె పరక మిగిలక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుర్రు. ఇక ఇంట్లోనే అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకో ముంచడం ఆయన నకిలీ మందులు నువ్వు ఏం చేస్తావో ఏం కథో ఇక మరి నువ్వు వీడియో కాన్ఫరెన్స్ పెడతావో అధికారులకు నువ్వు ఆదేశాలు ఇస్తావో ఏం చేస్తావో కలెక్టర్లకు మరి ఇక ఆ సంబంధిత అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులకు కానీ నకిలీ మందులతోటి సర్వనాశనం అయిపోతురు రైతన్నలు. ఇవాళ అపం శుభం తెలియని అన్యం పుణ్యం తెలియని పాపం అన్యారంగా ఉచితార్థంగా ఆగమైపోతుర్రు మట్టి బిడ్డలు అన్నదాతలు. ఈ నకిలీ మందులతోటి వాళ్ళు ఇక మరి ఎట్లా ఏ రకంగా తయారు చేస్తున్నారో కానీ ఇవో మందు దేరు ఆ మందు డ్రమ్ములో పోయ్యా ఆ డ్రమ్ములో పోసి అంటే అనుకుంటుంటే ఇన్న ముచ్చట ఇదంతా డ్రమ్ములో పోయ్యా ఆ డ్రమ్ములో నీళ్లు షెడ్ అయి పడ్డే కెమికల్ అది ఇది కలప అవి మళ్ళీ వేరే డబ్బాలల్లో పోసి ఆ రకంగా వాళ్ళు నకిలీ మందులు తయారు చేసి ఊర్ల పొంట షాపులలో వేస్తుర్రు అట. అయితే ఇంట్లో నకిలీ మందులు ఏడ తయారవుతున్నాయి ఎట్ట తయారవుతున్నాయి ఏంది ఏం కథ అనేది ఆ ఏరియాలలో ఉన్న అధికారులకు సర్కారు అధికారులకు ఎరికే. మరి ఎరుకున్నాక ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు వాళ్ళని దొరకబెట్టి మరి వాళ్ళని కేసుల పాలు చేస్తలేరు, దనగల పాలు చేస్తలేరు అని అంటే వాళ్ళకు నకిలీ మందులు తయారు చేస్తే సప్పుడు కాకుండా ఊకోవాలి, మా కళ్ళు కానొస్తలేవు చెవులు ఇనొస్తలేవు అన్నట్టుగా పోవాలనేది ఇగో ఈ కుచ్చనాల కథ నడుస్తుంది. ఆ కోళ్ళాగలకు కుచ్చనాలు వాళ్ళ జేబులో పడుతున్నాయి లంచాలు. ఇక లంచాలు మరిగి కోళ్ళాగలు ఇటు నకిలీ విత్తనాలు. ఇప్పుడు సీజన్ తయారైంది, ఇక ఇప్పుడు అన్నదాతలు విత్తనాలు అని ఉరుకులో పెడుతుంటారు. ఇక వీళ్ళ ఉరుకులాట అదునుగా చూసుకొని ఓ పిలా రాయేష నీకు ఎందుకు మా విత్తనాలు చూడు ఎట్లా ఉంటాయో నీకు పంట బ్రహ్మాండమైన పంట వస్తుంది అంటారు. ఉబ్బిచ్చి ఆయన పని చేస్తారు. ఇక ఈ నాట అయిపోయినాక జర్ర మొక్క గింత పెరగగానే ఇక అప్పుడు ఆయనకు పురుగు మందు లొటపీసు మాసి మాత్రం ఇక అదోటి ఇదోటి ఎర్రగావుడు బుర్రగావుడు అని రైతన్న ఉరుకులో పెడితే నీకెందుకు ఇక ఈ మందు కొట్టు ఒక్క దెబ్బకే నీ పంట పచ్చగా నిగ ఆడాలి అని గా రకంగా కూడా నకిలీ మందులతోటి ఆ మందు కొడితే ఆ పురుగు చావదు, ఆ పంట అక్కెలకు రాదు. ఇగో ఈ రకంగా సర్కారు మాత్రము ముఖ్యంగా మరి పెద్ద మనిషి రేవంత్ రెడ్డి చెవుల మాత్రం చేస్తున్నాము నేను తరపున మీరు ఈ నకిలీ విత్తనాల కథ ఏంది, ఈ నకిలీ మందుల సంగతి ఏంది, నకిలీ మందులతోటి అన్నదాతలు ఆగమైపోతురు సారు. మీరు ఎట్ట చేస్తారో ఏం కథో మీరు అడుగున నిఘా పెట్టి ఎక్కడెక్కడ నకిలీ మందులు తయారవుతున్నాయి ఏంది ఏం కథ అనేది కొంప మీరు కొల్లేరు చేయాలి, ఆ కొంపలకు మీరు ఎసరు పెట్టాలి. అట్లయితేనే ఈ నకిలీ మందులు తగ్గుతాయి, ఈ నకిలీ విత్తనాలు తగ్గుతాయి. స్వచ్ఛమైన విత్తనాలతోటి రైతన్నలు మరి ఇక దిగుబడి వచ్చే పంటగా వాళ్ళు అడుగులేస్తారు. 10వ పరకో ఊరకు పడతాయి వాళ్ళకు. ఏది అప్పు కట్టుకోగా తెచ్చిన అప్పుకు మిత్తి కట్టంగా పెట్టిన పెట్టుబడి పెట్టంగా వాళ్ళకు 10వ పరకో మిగిలాలంటే ఈ నకిలీ విత్తనాలు నకిలీ మందులు మాత్రము మరి ఇవాళ విచ్చలవిడిగా పుట్టగొడుగులు లెక్క పుట్టుకొస్తున్నాయి. జర్ర వాటి మీద నిఘా పెట్టి ఈ నకిలీ మందుల కథ ఏందో నకిలీ విత్తనాల కథ ఏందో వీటి మీద మీరు కన్ను పెడితేనే ఇక్కడ కింద ఉన్న సర్కారు అధికారులకు సురుకు పుడుతుంది. గట్లా పట్టదేమ్మా. మిస్టర్ 10% కేబుల్ లేక అర్ధాంతరంగా ఆగిన కోట్ల రూపాయల పనులు, ధర ప్రకారమే సరఫరా చేస్తామంటున్న కంపెనీలు, అదనపు భారాన్ని భరించలేమంటున్న కాంట్రాక్టర్లు, తేల్చలేక తలపట్టుకుంటున్న ఉన్నతాధికారులు, ఎస్పీడీసీఎల్కు నెలకు కోట్ల ఆదాయానికి గండి, ఎక్కడికక్కడే నిలిచిపోయిన సమ్మర్ యాక్షన్ పనులు, ఫీడర్లపై అధిక భారం, సరఫరాలో అవాంతరాలు.
ఇది ఎక్కడ కేటీఆర్కు గ్రాండ్ వెల్కమ్. ఈ కోళ్ళగా ఇయ్యాల పోయేది ఉండే, ఈ కోళ్ళగా ఇయ్యాల పోయేది ఉండే, కానీ ఈ కోళ్ళగా నిన్ననే జారుకుంది. ఎందుకంటే ఇక మరి ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కథ నడిచింది. 55 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో ఇక మరి బయటికి దాట నంపిండు అనేది ఇక మరి కథ జరుగుతుంది. కాబట్టి దీని మీద ఇప్పటికే ఏసీబీ వాళ్ళు నోటీసులు ఇచ్చిర్రు. మళ్ళీ కూడా నిర్ణయాల నోటీసులు ఇచ్చి మీరు 28 తారీఖు నాడు హాజరు కావాలి, విచారణకు రావాలి అని ఆర్డర్ వేస్తే లేదు నాకు ఆడ నా బలగం ఆడ పుచ్చిపోతుంది, నా బలగం ఆడ పూలు పట్టుకొని ఎదురు చూస్తున్నారు, నేను పోవాలి. అది కూడా ఇవాళ పోయే ప్రయాణం, 28న పోయే ప్రయాణము ఇవాళ రావాలని ఎప్పుడైతే వీళ్ళు నోటీసులు ఇచ్చిర్రో ఏసీబీ వాళ్ళు ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఇక నిన్ననే జారుకుంది కోయిలాగా. ఇక అక్కడ పోయిందట. పోతే కేటీఆర్కు గ్రాండ్ వెల్కమ్. లండన్లో ఎన్ఆర్ఐల ఘన స్వాగతం. అమెరికా బ్రిటన్ పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం లండన్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు. ఇగో ఇదే ఇప్పుడు కవితమ్మ కూడా వర్కింగ్ ప్రెసిడెంటా లేకపోతే అధ్యక్షురాలే అంటున్నామే. అధ్యక్షురాలుగా నన్ను చేస్తేనే ఏమన్నా ఇన్నాళ్ళు అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయలేదా, నేను ఊకోలేదా, సపోర్ట్ చేసినా, ఎప్పుడు ఇంతేనా నా పని. ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. లండన్లో జరిగే ఇండియా వీక్ 2025తో పాటు అమెరికాలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిండట ఈ కోయాగా. ఇంకా అక్కడ గ్రాండ్ వెల్కమ్ పలికిరాట. ఇక ఆడ ఏముంది పండుగ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఇక ఆడ పండుగ చేస్తున్నారట. ఇక ఈ గ్రాండ్ వెల్కాలు గ్రీన్ వెల్కాలు గియ్యే కనపడుతున్నాయి ఇలా. ఇదా సాల్రా. అధిక ప్రాధాన్యం రైతు సంక్షేమానికే, అధిక ప్రాధాన్యం రైతు సంక్షేమానికి. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 10,000 పరిహారం. అధికారులు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలి. జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు. ఎరువులు విత్తనాల కొరత రానివ్వం, నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో కంటే 22 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని వెల్లడి. రైతుల శ్రేయస్సు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు వర్షాల వల్ల ధాన్యం విక్రయంలో కొందరు రైతులకు ఇబ్బందులు తలెత్తాయని వారికి అండగా నిలవాలన్నారు. ధాన్యం విక్రయంలో రైతుల్ని ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటకు వ్యవసాయ శాఖ సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. వాటిని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం మనందరిపైన ఉంది. సత్యాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత
కలెక్టర్లపై ఉంది. గత 3 సంవత్సరాల ధాన్యం కొనుగోళ్ల వివరాలను కలెక్టర్లు తరచూ వెల్లడించాలి. రైసు మిల్లులను నిరంతరం పర్యవేక్షించాలి. ఎక్కడైనా రైతులకు మిల్లర్లు అన్యాయం చేస్తే చర్యలు తీసుకోవాలి. ఈ రకంగా అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 10,000 చొప్పున మరి నష్టపరిహారం ఇవ్వాలనేది సర్కారు కంకణం కట్టుకుందాట. అయ్యా మరి సర్కారు అధికారులారా, ఇక మరి దీని మీద మీరు సమగ్రంగా విచారణ చేయాలి. ఎందుకంటే ఇక మరి పొట్ట చేత పట్టుకొని ఎంతోమంది అన్నదాతలు నా పంట పాడైపాయే, నా తోట ఆగమైపాయే, నా పంట గంగల కలిసిపాయే, నేను పండించిన పంట మార్కెట్లో పోస్తే మొత్తము వరదకు కొట్టుకొని పాయే అనేది మరి అన్నదాతలు ఊరూరు అఘోరిస్తుర్రు. ఇక మరి ఇంట్లో కూడా కొన్ని తెలుగుకాయల కోయాగలు ఉంటాయి. మరి ఇక తెలుగుకాయల కోయాగలకు మీరు తల వంచకుండా మీరు ఏం చేయాలి, వాస్తవంగా పూర్తి స్థాయిలో మీరు సమగ్ర విచారణ చేసి నిజంగా ఎవరికి ఏ పంట నష్టమైంది, ఎన్ని ఎకరాలు ఖరాబ్ అయిపోయింది, ఈ అకాల వర్షాలతోటి ఎంతమంది అన్నదాతలు ఆగమైపోయారు, ఒక్కొక్క ఊళ్ళే ఎంతమంది అన్నదాతలు ఆగమైపోయారు అనేది మరి మీ సర్వేలో ఖచ్చితంగా వాస్తవాలు ఉండాలి. ఎందుకంటే ఇక అలా మరి ముఖం చూసి బొట్టు పెట్టే వ్యవహారం చేస్తే పాపం మరి ఇక దిక్కులేని అన్నదాతలు ఆగమైపోతారు. మరి ఇప్పుడు సర్కారులు కూడా మరి పెద్ద మనుషులు మరి ఏం చెప్పుకొస్తున్నారయ్యా అంటే, అకాల వర్షాలతో ఆగమైన మరి ఎవరైతే మరి అన్నదాతలు ఉన్నారో ఇక వాళ్లకు ఎకరానికి నష్టపరిహారం 10,000 ఇస్తామంటారు. కాబట్టి మరి ఆ 10,000 నిజమైన లబ్ధిదారునికే అందాలి అనేది కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. జర మరి మీ బాధ్యత, మీ వృత్తి ధర్మాన్ని కాపాడుకుంటూ మీ బాధ్యతగా నిజమైన లబ్ధిదారులను, నిజంగా ఆగమైపోయిన అన్నదాతలను గుర్తించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. కడప మహానాడుతో చరిత్ర సృష్టిస్తాం. ఏపీ దిశ మార్చే విధానాలు రూపొందిస్తాం. వైకాపా పాలకుల కుంభకోణాల లెక్కలు తీస్తున్నాం. దోపిడీదారులు, గాడి తప్పిన నేతలు, అధికారులకు శిక్ష తప్పదు. పసుపు సైనికుల త్యాగాల ఫలితమే ఈ అధికారం. అందుకు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తాం. కార్యకర్తల ద్వారా పాలనే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్. తెదేపా మహానాడులో చంద్రబాబు. దేవుని కడపలో నిర్వహిస్తున్న తెదేపా మహానాడు చరిత్ర సృష్టించబోతుందని, ఆంధ్రప్రదేశ్ దిశ నిర్దేశించబోతుందని ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఈ మహానాడులో అనేక విషయాలు చర్చించి భావితరాల భవిష్యత్తుకు అవసరమైన విధానాలు రూపొందిస్తామని చెప్పారు. స్వాతంత్రం వచ్చాక 78 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో రాబోయే 22 ఏళ్లలో అంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కడపలో తెదేపా మహానాడుకు చంద్రబాబు మంగళవారం జ్యోతి వెలిగించి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వైకాపా హయాంలోని విధ్వంస పాలకుల కుంభకోణాల లెక్కలు తీస్తున్నామని, విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో అవినీతి పాలకుల్ని ఓడించి కూటమిని గెలిపించిన ప్రజలు అక్రమార్కులను శిక్షించే బాధ్యత మనకు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజా సంపద దోచుకున్న వారిని, గాడి తప్పిన నాయకుల్ని, అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదని స్పష్టం చేశారు. ఆలస్యం కావచ్చేమో కానీ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని తేల్చి చెప్పారు. వైకాపా ప్రభుత్వం చేసిన అవినీతికి అంతే లేదు. ఎవరు అవినీతి చేసినా కక్కించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్లో నేరస్తులకు చోటు లేదని నిరూపిస్తాం అని ప్రకటించారు. కార్యకర్తల వల్లే ఇక్కడ ఉన్నామని మర్చిపోవద్దు. 2024-25 ఎన్నికల్లో ఏపీ ప్రజలు మనకు అపూర్వ విజయం కట్టబెట్టారు. పసుపు సైనికులు పార్టీ నాయకత్వమే దీనికి కారణం. జనసేన భాజపాలతో కలిసి కూటమి ఏర్పాటు చేయడం
మహా విజయానికి దోహదపడింది. ఇక పెద్ద మనిషి ఏమనుకొస్తుండయ్యా, వైకాపా పాలకుల కుంభకోణాలు లెక్కలు తీస్తున్నాం, దోపిడీదారులు గాడి తప్పిన నేతలు అధికారులకు శిక్ష తప్పదు. హంచు పంచ తెల్ల చొక్క మోతుబారి రైతునయ్యా, వచ్చిపోయే కరెంట్ అయ్యా, బిల్లు చూస్తే పోలేడయ్యా, ఎట్లా బతకాలే ఈ కరెంటు బిల్లు మూతతోటి పానామల్లాడే. అంచు పంచ తెల్ల చొక్క మోతుబారి రైతునయ్యా, వచ్చిపోయే కరెంట్ అయ్యా, బిల్లు చూస్తే పోలేడయ్యా, ఎట్లా బతకాలే ఈ కరెంటు బిల్లు మూతతోటి పానామల్లాడే. ఇది ఎప్పటి పాట అనుకుంటున్నారు, ఎక్కడి కథ అనుకుంటున్నారు? వెనకటి కథ ఇది. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక ఈ కోయిలాగా ఏం చేసుకొచ్చింది అయ్యా అంటే, ఇక మరి కరెంటు బిల్లుల మీద కథ నడిపించి మొయ్యిన మూత మోగించి పాపం అన్నదాతలు నార్లు పోసుకొని నాటేసుకునే టైంకు ఇక మరి అక్కడ ఉన్న లైన్మెన్లను, ఏఈలని, వాళ్ళను వీళ్ళను, హెల్పర్లని, బొల్పర్లను పంపించి మొత్తం 7 కాడికి సాటర్లు వీక్కొచ్చి కరెంట్ ఆఫీసులు వేసి, మన తాత కొడుక ఇంత పడుకున్నావు అని అప్పుడు రైతన్నలు అందరూ పగబట్టి ఈయన దెబ్బకే గద్దె దింపారు, వైఎస్కు పటం కట్టారు. ఇక మరి ఈ ముసుగు ఎందుకు చేస్తున్నా అంటే ఇక మరి ఇదంతా ఇక ఏమంటారు చూడు, ఇక మరి ఓదానంకంగా పోటీ నా వెనక నువ్వు నీ వెనక నేను అన్నట్టుగానే కథ నడుస్తుంది. మరి వైకాపా పాలకుల కుంభకోణాలు లెక్కలు తీస్తుంది, వైకాపా పాలకుల కుంభకోణాలు లెక్కలు తీస్తే బాగానే ఉంటుంది. మరి మీ కథ ఏందో రేపు అది కూడా బయటకు వస్తుంది. ఎవరేం చేస్తున్నారు, ఏంది ఏం కథ? గద్దెలెక్కి గారడి చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు సంపాదించి తరతరాలకు తరగని సంపద నాయకులు కూడబెట్టుకుంటారు, దాచిపెట్టుకుంటారు. 10 తరాలు కూర్చొని తిన్న ఒడవరి సంపద నాయకులు సంపాదించుకుంటారు. ఎవరు బుద్ధివంతులు, ఎవరు ఆయమన్నోళ్ళు? అరక చేత బట్టి అరచేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, కానీ మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. ఇది నిజం కాదా? నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొర్లుతుంటే పేదోళ్ళు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయి. ఇది నిజం కాదా? ఇక ఈయన మీద ఆయన లెక్కలు, ఆయన మీద ఈయన లెక్కలు, ఇక వీళ్ళు ఆయన లెక్క ఈయన లెక్క ఆయన కార్యకర్తకు ఈయన కార్యకర్తకు ఆయన లీడర్కు ఈయన లీడర్కు ఆయన. ఇక గిసవంటి ఎసర్లు పెట్టుకొని గిసవంటి కథగా అమ్ముడు కాదయ్యా. ముందుగా అలా మీరు జనాలు మరి ఏ రకంగా మీకు నమ్మి మళ్ళా పట్టాభిషేకం కట్టిరో ముందుగా అలా పరిపాలన మీద మీరు సోయి పెట్టుర్రి. నేను ఆయన అంతు చూస్తా, ఆయన లెక్క తీస్తా, ఆయన పత్రం తీస్తా, ఆయన కథ తీస్తా. రేపు నువ్వు అధికారంలోకి వచ్చినాక నీ కథ గంతే, ఆయన కథ గంతే, అందరి కథ గంతే. ఎవరేం బుద్ధిగాళ్ళు గారు. అందుకనే నువ్వు వచ్చిన 4 రోజులైనా ఉన్న 4 రోజులైనా జనాలకు ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రగతిని ఏ రకంగా ఉరుకుల పెట్టేయాలి అనే దాని మీద జర సోయి పెట్టు సారు. ముందుగా గా కథ కానీ ఆ కథ తర్వాత సాక్షి. ఇసుక దోపిడీ సహించం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచితంగా సరఫరా చేయాలి. ఇగో ఎందుకు ఈ సాగదీత? మంత్రివర్గ విస్తరణపై అసలు ఏం జరుగుతుంది? అధిష్టానం వైఖరిపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ. తాజా భేటీల్లోనూ కుదరని ఏకాభిప్రాయం. ఇప్పుడు ఈ తలనొప్పి ఎందుకనే యోచనలో అధిష్టానం పెద్దలు. కేబినెట్ ప్రక్షాళనపైన దృష్టి, కొంత సమయం ఇచ్చే అవకాశం. ప్రస్తుతానికి పిసిసి కార్యవర్గంతోనే సరి, 30న భేటీ తర్వాత ప్రకటన. ఎందుకు ఈ సాగదీత?
మంత్రివర్గ విస్తరణపై అసలు ఏం జరుగుతుంది? రెండేళ్ళ పొద్దు సంధి వచ్చే 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 ఆయ్ పాయ్ అని ఎందుకు నానబెడుతుర్రు? ఎందుకు సాగదీస్తుర్రు? అసలు ఏం నడుస్తుంది? ఎందుకు ఇట్లా పొడిగిస్తుర్రు? ఏమిటికి పొడిగిస్తుర్రు? ఎవరు దీనికి అడ్డగాలేస్తుర్రు? మంత్రివర్గ విస్తరణ కావద్దనేది ఎవరి ఆలోచన? ఎవరు సలహా ఇస్తుర్రు? ఏంది ఏం కథ అనేది దీని మీద మొత్తం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ. మూలకున్న ముసలమ్మ కాంచెల్లి ఉరుకులో పెట్టే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఏం జరుగుతుంది? రెండేళ్ల సంధి మంత్రి పదవులు ఎందుకు ఇస్తలేరు? మంత్రివర్గ విస్తరణ ఎందుకు జరుగుతలేదు? ఏంది ఏం కథ అనేది ఇక మరి ఒక్కొక్కరు ముక్కు మీద ఏలేసుకొని ఆలోచన చేస్తుర్రు. ఇక మరి అది దగ్గరికి వచ్చింది అనేది ఏమో వాళ్ళు చెప్తుర్రు. ఇక రేపో మాపో మూతి ముంగడికి వచ్చింది మంత్రివర్గ విస్తరణ అనేది. ఇక మరి రేపో మాపో అన్న కాడికే ఉంది. జర్ర సైసుర్రి ఇన్నాళ్ళు ఓపిక పట్టిర్రు, ఉడికేదాకా ఉన్నారు, సల్లారిన దాకా ఆగలేరా అన్నట్టుగా మరి అధిష్టానములు చెప్పుకొస్తుర్రు. ఇక ఇటనే ఇంకెన్నాళ్ళు జాగదీస్తారా అనేమో ఇక మరి కింది స్థాయి కేడరానికి వస్తుంది. ఇక మరి ఇంట్లో పాత మంత్రుల కూడా కొన్ని పదవులు లేచిపోతాయి అనేది కూడా మరి చర్చ నడుస్తుంది. మరి ఎవరి పదవి లేచిపోతుందో ఏం కథో చూద్దాం. అది కూడా మరి ఎంతో దూరం లేదు, దగ్గరికే వచ్చింది. ఇక మరి కొత్త మంత్రి పదవులు కూడా ఎవరెవరికి ఇవ్వబోతుర్రు, మరి అందులో ఎవరికి ఇస్తే ఎవరితో మన పార్టీకి నష్టమవుతుంది అనేది కూడా ఆలోచన చేసి అడుగు వేయబోతుర్రట ఇక కాంగ్రెసు పెద్ద తలకాయలు. ఇది మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత కార్యక్రమం ఇక మరి ఇంతటితోటి